వెనుకొండ అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని లలితాంబిక అమ్మవారి దేవస్థానం నందు స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం జాజుల మాల్వాద్రి దేవస్థానం ప్రధాన సేవకులు ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును గురువారం ప్రారంభించారు. ప్రతి సంవత్సరము కూడా పట్టణంలో పూర వీధులలో పురాతన సాంప్రదాయాలతో మేళ తాళాలతో ఈ కార్యక్రమం కొత్తపేట వరసిద్ధి వినాయక స్వామి అక్కడి నుండి రామాలయం బజార్, బాలమ్మ బజార్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ మీదుగా అమ్మవారి దేవస్థానములకు స్వామి ఊరేగింపు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నిండు బిందెలతో వారు పోసి కొబ్బరికాయలు కొట్టి స్వామి వార్లకు మంగళ హారతులతో స్వామివారి నామంతో భక్తి పరవస్వంతో పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి పండుగను పురస్కరించుకుని కార్యక్రమాన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంకు లలితాంబిక అమ్మవారి భక్త బృందం మరియు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున, బద్దిక నరసింహారావు, నాగలక్ష్మి, అనిల్వల్లి, వెంకటేశ్వర్లు, రాము, రామారావు తదితర భక్త బృందం పాల్గొన్నారు.